తారకరత్న భౌతిక గాయం మోకిలా గ్రామం చేరుకుంది. బెంగళూరు నుంచి మోకిలాలోని తారకరత్న స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్ సాయంతో భౌతిక కాయాన్ని తరలించారు. తారకరత్న భౌతిక కాయం రావడంతో ఆ ప్రాంతానికి అభిమానులు చేరుకున్నారు. భౌతిక కాయాన్ని తారకరత్న ఇంటిలోకి తీసుకువెళ్లారు. తారకరత్న భౌతిక కాయాన్ని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో చలాకీగా ఉండే తారకరత్న నిర్జీవుడిగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు తారకరత్న భౌతిక కాయం ఇంటికి చేరడంతో పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు. స్వగృహంలోనే తారకరత్న మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఇవాళ ఉంచనున్నారు. రేపు ఫిలిం ఛాంబర్లో అభిమానులకు అవకాశం కల్పిస్తారు. ఇక తారకరత్న పార్థివ దేహం బెంగళూరు నుంచి హైదరాబాద్ మోఖిలా స్వగృహానికి చేరుకున్న దృశ్యాలు చూస్తా ఉన్నాం. స్వగృహం దగ్గర మా కరెస్పాండెంట్ సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వేణు అక్కడ ఉన్నారు. మాట్లాడదాం. వేణు, అప్డేట్స్ ఏంటి? పవన్ తారకరత్న నివాసం దగ్గర మోకిలలో ఉన్నాం మనము. తారకరత్న పార్థివ దేహము నివాసానికి అయితే చేరుకుంది. నివాసంలో తన అభిమానులు అయితే అంతిమ సంతాపాన్ని అయితే తెలియజేయడానికి భారీ ఎత్తున అయితే అభిమానులు బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం విజువల్లో చూడవచ్చు. తారకరత్న పార్థివ దేహాన్ని నివాళులు అర్పించి బయటకు వస్తున్నటువంటి బంధువులు అభిమానులు అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం విజువల్లో తారకరత్న మరణ వార్త విన్న దగ్గర నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నందమూరి అభిమానులు కానీ టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్కి అయితే చేరుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉదయం 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో తారకరత్న పార్థివ దేహం అయితే మోకిల్ తన సొంత నివాసానికి చేరుకోవడం జరిగింది. రాత్రి ఎప్పుడైతే తారకరత్న మరణించాడన్న వార్త విన్న దగ్గర నుంచి కూడా తారకరత్న అభిమానులు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్భ్రాంతికి గురి అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తారకరత్న నటుడుగానే కాకుండా రాజకీయం కూడా కొంత యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎందుకంటే టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి తారకరత్న తను మరణించడం అనేది టీడీపీ పార్టీకి కూడా తెలియలోటు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా చెప్పడం జరిగింది. కుటుంబంలో కూడా ఎంతో యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమం జరిగిన ముందుండి తను చూసుకునే తారకరత్న లేకపోవడం నందమూరి కుటుంబంలో కూడా తెలియలోటు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను చిన్న వయసులోనే మరణించడం అనేది కుటుంబానికి కూడా తీరని లోటు. ఎందుకంటే తనకు చిన్న పాప కూడా ఉంది. భార్య అలేఖ్య, కూతురు కూడా ఉన్న నేపథ్యంలో కూతురు కూడా చిన్న వయసు. తనకి తారకరత్న వయసు దాదాపు 39 సంవత్సరాలు. ఫిబ్రవరి 22న తారకరత్న జన్మించాడు 83లో. తారకరత్నకి ఇంకో 2 రోజుల్లో బర్త్డే కూడా ఉంది. ఈ నేపథ్యంలో తారకరత్న 40 సంవత్సరంలోకి అడుగు పెట్టకుండానే తను వెళ్ళిపోవడం అనేది కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నట్టు. అభిమానులు కూడా ఇక్కడికి భారీ ఎత్తున అయితే చేరుకోవడం అయితే మనం చూస్తున్నాము. విజువల్లో చూడవచ్చు. అభిమానులు కూడా వచ్చి నివాళులు అయితే అర్పించే ప్రయత్నం చేస్తున్నారు. తారకరత్న మోకిల్లో తనే సొంతంగా ఒక విల్లాన్ని కొనుక్కొని విల్లాన్ని తనే దగ్గరుండి కట్టించుకుంటున్నాడు. తనే ఇక్కడ ఉండి కార్యకలాపాలన్నీ చూసుకోవాలని చెప్పేసి తారకరత్న అయితే స్వయంగా తనే ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేసుకున్న నేపథ్యంలో తారకరత్నకి ఎంతో ఇష్టమైనటువంటి ఇంట్లోనే తారకరత్న పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అయితే ఉంచడం జరిగింది. రేపు ఉదయం ఫిలిం ఛాంబర్లో తారకరత్న
పార్థివ దేహాన్ని ఉంచి అభిమానుల సందర్శనకైతే అక్కడ పెట్టే ప్రయత్నం అయితే కుటుంబ సభ్యులు అయితే చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడికి తరలి రావడం జరిగింది. అభిమానులు కూడా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చాలామంది దాదాపు మరి కాసేపట్లో రాజకీయ సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తారకరత్న ఇంటి దగ్గర కొంత భావోద్వేగమైన పరిస్థితి అయితే ఉంది. తారకరత్న బంధువులు అయితే ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో జూనియర్ ఇంటర్ కళ్యాణ్ రాము కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ తారకరత్న ఇంటి దగ్గర అయితే పరిస్థితికి మనం లైవ్ విజువల్స్ ద్వారా అయితే చూస్తున్నాము. తనకి ఇక్కడ మోకిళ్ళలో తన యొక్క స్థానికంగా కూడా కొంత అనుబంధం అయితే ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అలానే స్థానిక కార్యకర్తలు కానీ తారకరత్నతో ఎంతో అనుబంధం ఉందని చెప్పేసి వాళ్ళతో అయితే మనం ఇందాక మాట్లాడిన సందర్భంలో అయితే వాళ్ళైతే వ్యక్తపరచడం అయితే జరుగుతుంది. తారకరత్న ఇంటి దగ్గర వాతావరణం అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది.